నాకు ఒక చిన్న డౌట్ అండి. మళ్ళీ మీరు వేగతాలైతే చేయకూడదు, ఓకేనా? నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఏంటంటే పండగ నుంచి వచ్చానండి ఇంటికి. ఇంట్లో కిచ్ 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 చిన్న చిన్న శబ్దాలు అయితే వస్తున్నాయి. భయం అయితే వేస్తుంది నాకు. ఏదో చిన్న శబ్దం ఏదో వస్తుంది, ఏంటా అని వాకలు తీసేసి చూస్తూ ఉన్న పాము ఏమన్నా మళ్ళీ వచ్చిందేమో అని భయపడ్డానండి. కాకపోతే ఏం కనిపించేలా ఆమె కోడిని అయితే పొదగ పెట్టున్నానండి. నేనైతే 2.5 వారం 3 వారాలు అయితే అవుతుంది. దీని దగ్గరికి వచ్చున్నానండి, గంప దగ్గరికి. కోడి అయితే లేదు, బయటికి వెళ్ళిపోయింది. ఓన్లీ గుడ్లు వరకే ఉన్నాయి. ఏంటో కోడి లేదు, పిల్లలైతే చేయలేదు, అరుస్తుంది లేని దగ్గరికి వెళ్ళి చూసానండి. గుడ్డు పిగలకు తలికి కూడా గుడ్డు లోపల నుంచి కోడి పిల్ల అరుస్తుందా? అవి అరిచాయండి. నాకు అర్థం కాక ఇదేంటి ఇది, పిగలకు తలికి కూడా కోడిగుడ్ల నుంచి పిల్ల అరుస్తుందా అనేసి అంతకు అదే కాదండి. చాలాసేపు గంట, బాగా ఒక అర్ధగంట సేపు అయితే అది పనిగా చూసానండి. ఇంతకైతే గుడ్లో అయితే పిల్లే వచ్చిందండో. నిజంగానే నేనైతే ఇంట్లో నుంచి కోళ్ళు పొద పెడుతున్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదండి. ఈరోజైతే విన్నాను, అందుకు నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత అయితే ఇదిగోండి ఈ బుడ్డ పుట్టింది. తర్వాత కొద్దిసేపటికి కోడి వచ్చిందండి. కోడి వచ్చిన కొద్దిసేపటికి ఒక అర్ధగంట కల్లా ఈ బుడ్డ అయితే పుట్టిందండి. ఇంకా ఆమె అరిచుంటుంది, పిగిలే టైం అయింది కాబట్టి అని అయితే అనుకున్నాను, ఓకేనా? అదిగోండి ఆమె అయితే పుట్టి, అయినా గుడ్డు లోపల నుంచి కోడిపిల్ల ఎలా అరుస్తుంది అసలు, ఏమో మరి.